కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. మెడ చుట్టూ వేసుకున్నారు మొలలు, పులి భయానికి గిట్ల చేసిండ్రు జనాలు. ట్రక్కు కింది నుంచి వచ్చింది మోతెవరి, ఎందుకయ్యా ఇంత హరిబరి. చలికి వణికిపోతున్న తిరకాసు. మా అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు మెడలేసుకునే గొలుసులన్నా, నక్లెస్లు, హారాలన్నా మస్తు ఇష్టం. మెడ నిండా వేసుకోమన్నా వేసుకుంటారు. అయితే ఇప్పటిదనక మీరు ఎన్నో తీర్ల నక్లెస్లు, హారాలు చూసుంటారు కావచ్చు. కానీ కీడేందో కొందరు అక్కలు వెరైటీ నెక్లెస్లు మెడలేసుకున్నారు. అవునుల్లా, అసోంటి నెక్లెస్ మీరు ఎప్పుడన్నా చూసిండ్రా? ఆగో ఇదేందుల్లా, ఇదేం నక్లీసు, ఎండిది కాదు, బంగారంది కాదు, డైమండ్ది కూడా కాదు. అంతేమో వింతగా ఉన్నది. చుట్టూ మొలలున్నాయి, ఓ గజ్జ కూడా ఉన్నది. ఇంకా విచిత్రం ఏందంటే ఇదే మొగోళ్ళ మెడలు ఉన్నది, ఈ కుక్క మెడల కూడా ఉన్నది. ఇదేం వింత అంటే వింత కాదుల్లా, రక్షణ. అవునుల్లా, చిరుతపుల నుంచి పానాలు కాపాడుకునేటందుకు ఇక్కడ వాళ్ళంతా మెడకు ఈ మొలల దండలే వేసుకుంటున్నారు. ముచ్చటేంది అంటే మహారాష్ట్రలో ఉన్న పింపేర్కేడ్ల ఓ చిరుతపులి ఊర్లలకు తాపతాపకొస్తున్నది. ఇళ్ళల్లదొచ్చి ఆగమాగం చేస్తున్నది. ఇప్పటికే ఈ చిరుతపులి 3 పానాలు కూడా తీసింది. దీని భయానికి కొన్ని రోజులు జనం అంతా షేన్ల కాడికే పోలేదట. అయితే గిట్లా ఎన్ని రోజులని ఇంట్లోనే ఉంటారు, పని చేయకపోతే తిండెట్లా? అందుకే ఏదో ఒకటి చేయాలని చెప్పి బాగా ఆలోచించి ఊరంతా మనుషులకు, జీవాలకు ఇట్లా మొలలతోనున్న ఓ దండను కట్టుకున్నారు. ఎందుకంటే పులి మొదాలు మెడనే పడుతుంది కాబట్టి ఇట్లా మెడకు మేకులుంటే ఆ మేకులు పులి నోటికి గుచ్చితే ఇడిచిపెడుతుందని ఈ ఉపాయం చేసిర్రట. కానీ వీళ్ళకు ఎంత భయం ఉంటే గిట్లా చేసి ఉంటారు, ఒక్కసారి ఆలోచించుండ్రి. మరి ఫారెస్ట్ ఆఫీసర్లు దీన్ని ఎప్పుడు పట్టుకుంటారో గాని అప్పటిదానిక ఇలా మెడల ఈ మొలల దండ ఉండాల్సిందే అన్నట్టు. రాను రాను కొంతమందికి అస్సలు ఓపిక లేకుండా పోతుందిలా. ఎప్పుడు చూడు ఏదో ఎత్తిపోతున్నట్టు పడుకుంటా లేసుకుంటా ఉరుకులాడుతుంటారు. ట్రాఫిక్ జామ్ అయితే బండి ఫుట్పాత్ మీదకి ఎక్కించి డ్రైవింగ్ చేస్తారు. రైలు వస్తుందని గేట్ వేస్తే రైలు పోయేదాకా ఆగకుండా గేటు కింది నుంచి దూరిపోతారు. ఇంకొందరు ఆగి ఉన్న గూడ్స్ రైలు కింది నుంచి పట్టాలు దాటుతారు. అగో గట్లనే అక్కడ ఒక మోతెవారి ఏం చేసిండ్రో చూడుండ్రి. అగో చూస్తుర్రా వాడేం చేస్తున్నాడో. హైవే మీద ట్రాఫిక్ జామ్ అయినట్టున్నది. లారీలన్నీ వరుసగా నిలుస్తున్నాయి. అగో అట్లా ఆగి ఉన్న ఒక లారీ కింద నుంచి బైక్తో పాటు అవతల నుంచి ఇవతలకు వస్తున్నాడు. ఓర్ని ఆగం పాడుగాను. ఓర్ వారి కొంచెంసేపు ఆగితే ఏమైందిరా, గంతగనం ఏమెత్తిపోయే పని ఉంది? మొత్తానికి దేక్కుంటా యువతలకి రానే వచ్చిండుల్లా. దబ్బున వాడు దాని కింద ఉండంగానే ఆ లారీ డ్రైవర్ ఇంజన్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తే ఎట్లుంటుండే, దాని టైర్ కింద పడి అప్పడమైపోతుండే. మరి గా ఇంత సోయి కూడా లేదు ఆ మోతెవరికి. ఇంకా ఏదో ఘనకార్యం సాధించినట్టు పండ్లికిలిస్తున్నాడు. బీహార్ రాష్ట్రంలో జరిగింది ముచ్చట. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సోంటి దేడ్ది మగ్గాలందరూ జమై బీహార్ ఇజ్జత్ తీస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు ఆ రాష్ట్రంలో ఉండే పబ్లిక్. శాలువాలు కప్పండి, స్వెటర్లు దొడగండి, మంటలు వెలిగించండి. ఓ పిల్లవాని వార్తలు చెప్పమంటే ఏమో శాలువాలు స్వెటర్లు అని చెప్పబడితివి. ఏందా వార్త అంటే ఇంకేం వార్తనో కూడా తెలుస్తలేదా? చలి వార్తల్లా చలి వార్త. చలికాలం రానే వచ్చింది కదా. అవునుల్లా, ఇన్ని రోజులు ముళ్ళగట్టి మూలకేసిన స్వెటర్లను బయటకు తీసి ఉడుకు నీళ్ళల్లో పెట్టి ఉప్పు సాపని రాకినట్టు రాకి మంచిగా ఎండపెట్టి ఇక ఏసుడు షురూ చేయుండ్రి. లేకపోతే మరి చలికి తట్టుకోలేరు. చలి బగ్గనే షురువైందుల్లా. రాత్రి అయితే కొద్దిసేపు, పొద్దుగాలనైతే ఖచ్చితంగా చలి మంటలు వేయాలి అన్నట్టే ఉన్నది ఊర్లల్లా. గత 3 రోజుల నుంచి చలి పంజా విసురుతుంది.
చలి తీవ్రత తీవ్రంగా పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరి చలి తీవ్రత ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. కాబట్టి చిన్నారులు, వృద్ధులు పలు జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు స్వెటర్లు కానీ మక్కి క్యాప్లు కానీ ధరించి ఆ ఉష్ణోగ్రత అనేది మన బాడీలో తక్కువ కాకుండా వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేయాలని చెప్పేసి నేటి యువతకు మేమంతా తెలియజేస్తాను. మంచిర్యాల జిల్లా చెన్నూరులో 15.6 చలి ఉందట. ఇంకా తగ్గితే తట్టుకునుడు కష్టమే. పిల్లగాండ్లు ముసలోళ్ళకైతే మస్తు తిప్పలైతున్నది. అందుకే మందం ఉండే బట్టలు వేసుకోండ్రి, చేతులకు గ్లౌజులు తొడుక్కోండ్రి, కాళ్ళకు సాక్సులు వేసుకోండ్రి, మఫ్లర్లు తలకు కట్టుకొని చలి నుంచి కాపాడుకోండ్రి. అన్నిటికీ మించి చలి మనల్ని భయపెట్టుడు కాదు, ఆ చలే మనల్ని చూసి భయపడాలంటే పెయ్యిల వేడి పెంచుకోండ్రి. దానికోసం ఎక్సర్సైజులు చేయండ్రి అని అంటున్నారు కొందరు. చలికి భయపడాల్సిన అవసరం లేదు. చలి ఎంత మనల్ని భయపెట్టినా మనమే చలిని భయపెట్టే స్థాయిలో ఉండాలి. జనాలు చలికి శరీరం అంతా పేలినట్టు అవుతుంది, పలుగుతుంది. కాబట్టి కొన్ని క్రీములు కూడా కొని పెట్టుకుంటే కొనుక్కోండ్రి. లేకపోతే కొబ్బరి నూనెలు వెనకటోళ్ళు రాసుకున్నట్టు రాసుకోండ్రి, సరేనా? ఓ తిరకాసు, ఏందయ్యా ఏందో గజగజ అనుకుతున్నావు, అటు ఇటు తిరుగుతున్నావు. రాత్రిపూట దయ్యం కలగిట్లొస్తే గుబులుతోని వణుకు పుట్టిందా ఏంది? ఉండవమ్మా ఉండ, ఎప్పుడు దయ్యాలు పోతాలేనా? నా బాధ నాది, నీ బాధ నీది. ఏమైంది తిరకాసు? ఎప్పుడు నాటుకోడి పుంజు లెక్కన యమ్మ హుషారుగా ఉండేటోన్వి, ఇయ్యాలేంది ఏమో పిల్లి పట్టిన కోడి లెక్కన అయినవు. అయినా పచ్చి బాలెంత తలకు గుడ్డ కట్టుకున్నట్టు ఆ టవల్ కట్టుకున్నవేంది? చలి చంపేస్తుందమ్మా వాణ్య. ఈ చలికి పిల్లి పట్టిన కోడి లెక్కన కాదు, చలి చుట్టిన తిరకాస్తనైపోయా. అయ్యో దేవుడా, ఈ చలి ఎట్టా తట్టుకుంటో నాయనో. ఇట్ట కాదు, ఒక ఐడియా ఇవ్వాల. ఓ తిరకాసు, ఏంది సొక్కాల మీద సొక్కాలేస్తున్నావు? నువ్వు నువ్వా ఇక్కడ చలి చంపేస్తా ఉంటేనన్నా. ఏంది తిరకాసు, నువ్వు చలికి భయపడుడేంది, నువ్వు చలికి వణుకుడేంది? ఆ చలే నిన్ను చూసి గజ 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 వణికిపోవాలి కదా. నువ్వెవరు? చలికే చలి పుట్టించి చెమటలు పట్టించే తిరకాసువు. నువ్వు ఉండమ్మా, నువ్వు నీ ఎటకారమా. ఇక్కడ చలికి తట్టుకోలేక చచ్చిపోతున్నా నేను. ఇంకా చలికే చలి పుట్టిస్తానా? అయినా ఈ వయసులో చలికేం తట్టుకోవాలి చెప్పు? అమ్మమ్మ, అట్టా అంటవేంది తిరకాసు? ఇప్పటికింకా నా వయస్సు నిండా 16 అనుకుంటూ ఎగురుతావు కదా, అలాంటి నీకు చలి పెడతదా? నువ్వు యూత్ తిరకాసు, నువ్వు యూత్. యూత్ అని ఊహించుకున్నంత మాత్రాన చలి పెట్టుకున్నా ఉంటుందా ఏందమ్మా వాణ్య? అబ్బో, ఈ చలి మామూలుగా లేదు కదా. ఓ అమ్మో, ఏ మామూలుగానే ఉండే. ఏం మామూలు తల్లి, 2-3 రోజుల కింద దాకా మామూలుగానే ఉండిందమ్మా. నిన్నటి నుంచి ఒకటే చలి, వణికిపోతుండా. పొద్దున్నే టయానికి లేయాలనిపించడం లేదు, రాత్రి ఏమో బయటికి వెళ్ళాలనిపించట్లేదు. మునుపట్లాగా చలి మంటలు వేసేవాళ్ళు కూడా లేకుండా పోయారమ్మా. అవునవును, వెనుకట ఊరంతా ఒక కాడ కూసుండి చలి మంటలు వేసుకొని మంచి ముచ్చట్లు చెప్పుకునేదట కదా. అవును కదమ్మా, కానీ ఇప్పుడు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటే మళ్ళీ ఈ సెల్ ఫోన్లో ఒకటి చేతిలో ఉండా పొద్దుస్తమానం ఇంట్లో కూర్చొని చూసుకోవడానికి. ఎవరన్నా బయటికి వెళ్తుంటా కదా, ఇంకా చలి మంటలు ఎవరేస్తారమ్మా? మరి అన్ని సొక్కాల మీద సొక్కాలు తొడుక్కునే బదులు ఓ స్వెటర్ కొనుక్కోవచ్చు కదా. ఏం చేస్తామమ్మా, మనకు అన్ని టయానికే గుర్తుకొస్తాయి. ఎన్నో అటక మీద ఉంటది, రేపు దాన్ని తీసి పిండి ఆరబెట్టాల. ఇప్పుడు కొత్తది కొనాలంటే మళ్ళీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఇచ్చే జీతమే అంతంత మాత్రమైపోయా. పోనీలే, పాతదే తీసి పిండుకొని రెడీ చేసుకుంటాలేమ్మా. జాగ్రత్త, అసలే చలి ఎక్కువ ఉందట, ఇంకా ఉష్ణోగ్రతలు పడిపోయే ఛాన్స్ ఉందట. అసలే వయసు మీద పడ్డది. అవును కదమ్మా, చిన్నపిల్లకాయలకి ముసలివాళ్ళకి ఈ చలి చాలా కష్టం అమ్మా. అట్లానే కొన్ని క్రీములు కూడా రాసుకోవాలా, పెదాలు ముఖము పగిలిపోకుండా ఉండేదానికి. అంతేకాదు, చేతులకు గ్లౌజులు వేసుకో, కాళ్ళకు సాక్సులు తొడుక్కో, నిండా ముసుగు పెట్టుకొని పండుకో, సరేనా? సరేగానే వాణ్య, ఏందో చెప్పు. ఏం లేదమ్మా, చలికే పొద్దున్నే తొందరగా లేయాలనిపించడం లేదు. ఒక వారం రోజులు గంట లేటుగా వస్తా ఆఫీస్కి, ఓకేనా? నో, టైం అంటే వాణి, వాణి అంటే టైం. నో ఎక్స్క్యూజ్, టైంకు రావాల్సిందే. చలి చలే, డ్యూటీ డ్యూటీ. బాయ్. అబ్బో,
భలే ఓవర్ యాక్షన్ ఉంది కదమ్మా నీ దగ్గర. ఏమన్నా ఓ అమ్మో, నేనేమన్నానమ్మా, చలి బాగా పెరిగింది అని చెప్తా ఉండ అంతే. పబ్లిక్ చలికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలిసే ఉంటది కదా, అవన్నీ తీసుకోండి సరేనా. అన్నట్టు చల్లటి నీళ్ళు తాగుడు బంద్ చేయండి. పడిషం పట్టింది అనుకో అంత జప్పుని ఇడిచిపెట్టదు మళ్ళా, సరేనా. దొంగలను పట్టుకునేది ఎవరు? పోలీసులు, అంతే కదా. ఎవ్వరి ఇంట్లో దొంగతనం జరిగినా పోలీసులే కదా పట్టుకునేది. మరి పోలీసుల ఇంట్లోనే దొంగతనం జరిగితే అది కూడా పోలీసులే పట్టుకోవాలి. అయినా ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, పోలీసుల ఇంట్లో దొంగతనం ఏం జరగలేదు కానీ పోలీస్ సార్ పేరు చెప్పి మోసం చేసే ఓ కుట్ర అయితే జరిగింది. అదేంటంటే మీరే చూడండి. ఏడ దొంగతనం చేసినా ఈ పోలీసులు మమ్మల్ని ఇడిచిపెడతలేరు. మూలకు జాక్కున్న ముచ్చెంటలు పట్టించి ముక్కు తాడేసి మరీ బయట గుంజుకొస్తున్నారు. అందుకే ఈ పోలీసులనే టార్గెట్ చేస్తే ఎట్లుంటది అనుకున్నారో ఏమో గానీ డైరెక్ట్ సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సార్ పేరుతోని ఫేక్ చేద్దామని చూసిరి బద్మాష్ గాళ్ళు. అదెట్లా అంటే సార్ పేరు మీద ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసిర్రట. ఇక ఆ అకౌంట్ నుంచి వ్యాపారం చేసేటోళ్లకు మెసేజ్లు పెట్టి పైసలు గుంజుదామని ఉపాయం చేసిర్రు అన్నట్టు. అయితే పోలీసులతోనే నాటలు, అందుకే గిట్ల దొరకబట్టిండ్రు. ఏది ఒరిజినల్ ఫేస్బుక్ అకౌంటు ఏది ఫేక్ అకౌంటో చూయించిండ్రు. అన్నట్టు ఈ బద్మాష్ గాళ్ళు మిమ్మల్నేనా ఇంకా ఎవరినన్నా మోసం చేయాలని చూసిర్రా సారు? మొత్తం మీద మన సూర్యాపేట ఇప్పుడు వీళ్ళు 9 కేసులు మనకు డిటెక్ట్ అవుతున్నాయి. ఇందులో సూర్యాపేట జిల్లాకు సంబంధించి 4 కేసులు, జనగామ జిల్లాకు సంబంధించి 1, నల్గొండ జిల్లాకు సంబంధించి 1. చూసిన రానుల్లా 9 కేసులట. ఈ రేంజ్ లో రెచ్చిపోతున్నారు అన్నట్టు సైబర్ నేరగాళ్ళు. అందుకనే ఎవరైనా డబ్బులు అడిగితే ఇయ్యొద్దు, రిపోర్ట్ కొట్టాలి, లేకపోతే కంప్లైంట్ ఇవ్వాలని చెప్పబట్టిరు పోలీసులు. సరేనా పబ్లిక్, అర్థమైంది కదా. గీసోంటి సైబర్ గాల చేతిలో మోసపోకుండ్రి సార్. టీవీ వెడితే చాలుల్లా అక్కడ బస్సు పల్టీ కొట్టింది, ఇక్కడ లారీ టక్కరిచ్చింది, కారు గాలిపోయింది అనే వార్తలే వస్తుంటాయి. ఎక్కడ ఏ యాక్సిడెంట్ జరిగినా డ్రైవర్దే తప్పు అని, లైసెన్స్ లేదు, తాగి డ్రైవింగ్ చేసిండు, హై స్పీడ్లో నడిపిండు అని పోలీసులు చెప్తుంటారు. అయితే ఒక దిక్కు గిన్ని గనం యాక్సిడెంట్లు జరుగుతున్నా కొంతమందికి గింత కూడా సోయలేదు. డ్రైవింగ్ అంటే పిల్లలాట అయిపోయింది. అటు చూడుండ్రి. పోష్ని ఇదేం చిత్రమమ్మ చూస్తున్నారా అనుల్లా. గా బుజ్జి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఆట నడుపుతున్నది. వెనక పొంటి స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. మరి ఆ ఆటో డ్రైవర్ ఏడి అని అంటే ఆ బుజ్జి పక్కకే కూర్చొని ఎట్లా నడపాలనో ట్రైనింగ్ ఇస్తున్నాడు. మహారాష్ట్రలో అవుపడ్డది సీను. ఇదంతా బైక్ మీద పోతున్న ఒక అన్న వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేటాలకు బాగా వైరల్ అయింది. ఇది చూసి పోలీసులు ఆ డ్రైవర్ మీద కేసు నమోదు చేసిర్రు. అరే మరి గింత లాపర్వా అయితే ఎట్లనుల్లా? అదే రోడ్డు మీద లారీలు బస్సులు వస్తుంటాయి పోతుంటాయి. అందులో ఏదన్నా ఎదురుంగొస్తే ఆ బుజ్జికి ఆటో కంట్రోల్ అవుతుందా? అప్పుడు ఆ ఆటోలో ఉన్న వాళ్ళందరికీ రిస్కే కదా అని అంటున్నారు ఈ వీడియో చూసిన పేరెంట్లు. ఒకవేళ బుజ్జి అంకుల్ అంకుల్ నేను డ్రైవింగ్ చేస్తానంటే గా డ్రైవర్ వద్దు బిడ్డ అని చెప్పాలి కదా అని ఆ డ్రైవర్ మీద యాక్షన్ తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు ఇంకొందరు. మన గురించి మనం చెప్పుకోవాలంటే పబ్లిసిటీ చేసుకోవాలి. ఏదైనా ఒక వస్తువు అమ్ముడు పోవాలంటే అడ్వర్టైజ్మెంట్ చేయాలి, లేకపోతే అదేంటిది అనేది కస్టమర్లకు తెలియదు. అందుకే టీవీలల్లా పేపర్లల్లా ఫుల్గా యాడ్స్ ఇస్తుంటారు. ఆటోలు బస్సుల వెనుక కూడా రాస్తుంటారు. అది చాలదన్నట్టు ఇప్పుడు ఇంకో కొత్త ఉపాయం కనిపెట్టిర్రు. అదేందో చూడండి. ఇంతవరకు ఆర్టీసీ బస్సు బాడీల మీద ఆటోల వెనక రాసుండే అడ్వర్టైజ్మెంట్లు చూసినాం, కానీ ఇది కొత్త ఐడియా ఉన్నట్టున్నది. కంపెనీ యాడ్స్ కనిపించేటట్టు తయారు చేసిన ఈ బాక్సులను ఈపుకు యాలాడేసుకుని బైక్ల మీద ఆడిడ తిరుగుతుంటారు. ఆటోలు బస్సులు అయితే వాటి మీద ఉన్న యాడ్స్ పబ్లిక్ చూస్తే చూస్తారు, లేకుంటే లేదు. కానీ వీళ్ళు బైక్లు వేసుకొని జనం ఏడుంటే ఆడ చక్కర్లు కొడుతుంటారు. బాగా ట్రాఫిక్ ఉన్న రోడ్ల మీద తిరుగుతారు కాబట్టి చాలా మంది జనం చూస్తారని ఈ ఐడియా వేసిర్రు. ఏపీ గుంటూరు జిల్లాల ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ షురు అయింది. ఆలోచన మంచిగానే ఉన్నది కానీ వీటిని చూసుకుంటా పోతుంటే టక్కర్లయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు ఈ బైక్లను చూసిన పబ్లిక్. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.